చక్కగా నా ఊర్లో ఏర్పాటు చేయాలనేది నాకు కూడా ఉంది. మీరంతా అంగీకరిస్తే దాన్ని ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిన్న పార్క్ గా తయారు చేసి దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మంచి ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉంది, ఊరు మనకి ముందుగా ఉంది. మంచి దాన్ని ఆ స్థలాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసుకుందామని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మన వాడపాలెం నుంచి కొత్తపేట వరకు అది సమతాపీస్ మీదుగా రహదారి ఉంది. దాన్ని వెడల్పు చేసి మంచి రోడ్డు వెయ్యాలి. మీ అందరికీ తెలియదు, 2014లో ఊరిపోయి ఉండకపోతే ఈ వాడపాలెం ఊర్లో సిమెంట్ రోడ్డు ఎలాగొచ్చేదో అలాగే వాడపాలెం నుంచి కంబ్రెడ్డిపాలెం మీదకి అక్కడికి, అదేవిధంగా మన పెద్దపేట గున్నాలమ్మ గుడికాడి నుంచి కొత్తపేట గద్దెకొట్టి దాకా ఆ రోడ్డు, అదేవిధంగా మండా చర్చి కాడి నుంచి అక్కడ ఆర్ఎండ్బి ఆఫీసు మన వెంకటరత్నం మండల దాకా ఆ రోడ్డు, 3 రోడ్లు వాడపాలెం ఊర్లో ఏ విధంగా సిమెంట్ రోడ్లు వేసేవాళ్ళు ఆ విధంగా వేసేవాళ్ళం. దురదృష్టం ఏంటంటే 14లో ఓడిపోయినా బైపాస్ అవ్వకపోయినా రోడ్ డౌన్. సరిగ్గా అదే సమయంలో ఆర్ఎండ్బి రోడ్లు కానీ తీసుకోవడానికి నేను ప్రతిపాదన పంపేది. నేను బైపాస్ సర్చ్ రావడం 3 నెలలు నేను బయటికి రాలేని పరిస్థితి ఉండడం, ఆ రోజున ఆర్ఎండ్బిలో దఖలు పడకపోవడం, దానివల్ల రోడ్డు ఆగిపోయింది. లేదా ఊళ్ళో సిమెంట్ రోడ్డు 3 రోడ్లు కూడా బ్రహ్మాండమైన ఎత్తైన సిమెంట్ రోడ్లు మనం ఈ 3 రోడ్లు కూడా చేసుకునే వాళ్ళం. దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ రోడ్డు కూడా చక్కని సిమెంట్ రోడ్డు మన గుండం చెరువు కాడి నుంచి మన కొత్తపేట ఆర్ఎన్బి రోడ్డు దాకా వేసుకోవడం జరుగుతుందని ఒకటి తెలియజేస్తూ ఉన్నాను. వాటర్ ట్యాంక్స్ ఉంది, దాన్ని కూడా అది గతంలో మనం బోర్ వేసాం, కానీ మిగతా పని పూర్తి కాలేదు. ట్యాంక్ నిర్మాణం కూడా లేదు, కలుపుతున్నారు. కానీ మన గవర్నమెంట్ వచ్చిందో వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇక్కడ పూర్తి చేయించి మీ అందరికీ ఇంటింటికి కుళాయి ఇచ్చే బాధ్యత కూడా ఇంటింటికి కుళాయి అందిందామని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా డంపింగ్ యార్డ్ సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దాని కొత్తపేటలో ఉంది, వాడపాలలో ఉంది. దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి 2 సార్లు ఓడిపోయారు. ఎవడనైతే 3వ సారి రాడు, ఇంటికి వెళ్ళిపోదు. కానీ మీ అందరూ ఉన్నారని బలం కొద్దీ, మీరందరూ ఉన్నారని ధైర్యం కొద్దీ ఈనాడు మళ్ళీ ఏదో ఆఖరిసారిగా ఇంక మళ్ళా చెయ్యాలన్నా ఆరోగ్యం సహకరించదు, వయసు సహకరించదు. మీ అందరి ఆశీస్సులతోటి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను. మరి మీ వారిగా, మన ఊరి బిడ్డగా, మన ఊరి గౌరవం నిలబెట్టేలా మన ఊరిలో ఉన్న మిగతా కార్యక్రమాలు నేను ఏదైతే అనుకున్నానో ఇంకా పూర్తి చేయవలసి ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయడం కోసం రేపు వచ్చే ఎన్నికల్లో వాడపాలెం గ్రామం అన్ని వర్గాలు, అన్ని కులాలు ఏకతాటిగా బండారు సత్యానందరావుకి అండగా ఉంది అని చాటి చెప్పేలా భారీ మెజార్టీ మనకి మొదటి బూత్గా ఉన్న వాడపాలెంలో మొదటి బూత్గా ఉన్న మన ఎస్సీపేట నుంచే ఆ దమ్ము చూపించాలి, ఇక్కడ భారీ మెజార్టీ అందించాలని కోరుకుంటాం. ఎక్కడా చూపించావా? ఎవరు చూశారు? బాగున్నప్పుడు రమ్మన్నాడు మళ్ళీ. నేను చేస్తాను. మీ ఇంట్లో అంటే ఇప్పుడు అమ్మ కదా అక్కారమ్మ, ఈ అమ్మాయి మీ అమ్మాయి అక్కారమ్మాయి. ఒక తల్లి తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ 15,000 పడతాయి. మీకేమో నెలకి 1,500, సంవత్సరానికి 18,000 పడతాయి. మీకు ఇప్పుడు ఏం డబ్బులు పట్టలేదు కదా, మీకు కూడా సంవత్సరానికి 18,000. అది కొంచెం తెలియజేయాలి అందరికీ.
చేస్తారా చదువుకుని అందరికీ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ.